తెలిసినోడితో మాట్లాడచ్చు, తెలియనోడితో మాట్లాడచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీతో ఏం మాట్లాడాలో పాప మోడీకి అర్థం కాదేమో. ఎందుకంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మీద తొలిసారి స్పందించారు. వాళ్ళ అమ్మ ఏమో ఇరాన్ ఎందుకు స్పందించవు, కొమైనీకి మనం మద్దతు ఇవ్వాలి కదా అంటది. ఈయన అదే ధోరణి, మనం స్టాండర్డ్గా ఉండాలి, వాయిస్ వినిపించాలి. ఏమని వినిపిద్దాం వాయిస్? ఇరాన్ చాలా మంచి దేశం, మమ్మల్ని అమ్మనాభూతులు తిడుతుంటుంది, భారతదేశంలో ఢిల్లీ అల్లాలని సమర్థిస్తాడు కొమైని, అట్లాగే భారతదేశంలో కాశ్మీర్ని ప్రత్యేక దేశం అంటాడు, ముస్లింలందరూ తిరగబడి కాశ్మీర్ని లాక్కోవాలంటాడు, అయినా మేము ఆయన సమర్థిస్తాం. ఎందుకంటే మాకు మతపిచ్చ ఓట్లు కావాలి, మాకు మత ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాం, మా దేశాన్ని తాకట్టు పెట్టేస్తాం, అందుకోసం కాశ్మీర్ని ఆ రోజున మా ముత్తాత తాకట్టు పెట్టాడు, అలాగే శ్రీలంక కోసం అని చెప్పి శ్రీలంక దేశాన్ని విడదీయడం కోసం అని చెప్పి మా నాన్న తాకట్టు పెట్టాడు, మా నాయనమ్మ మేము ఖలిస్తానీ తీవ్రవాదుల్ని రెచ్చగొట్టి వదిలిపెట్టింది, అంతమందిని రెచ్చగొట్టి ఈ దేశంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించాము, కాబట్టి నువ్వు కూడా అట్లా ఎవరో ఒకళ్ళు రెచ్చగొట్టవయ్యా అని అడుగుతున్నాడా? సోనియా గాంధీకి సిగ్గులేదు, రాహుల్ గాంధీకి అసలు సిగ్గులేదు. ఏం మాట్లాడదలుచుకుంటున్నారు వీళ్ళు? ఏమైనా సంస్కారం ఉందా, బాధ్యత ఉందా దేశం అంటే? ఈ దేశాన్ని ద్వేషించే వాడి కోసం ఎందుకు ఎగబడుతున్నారు, ఎందుకు దిగజారిపోతున్నారు? ఇదివరకు పాలస్తీనాని అంతే, ఈ దేశాన్ని వ్యతిరేకించేటటువంటి దేశం అని. పాలస్తీనా అంటే 24 గంటలు భారతదేశాన్ని నాశనం చేయాలి, కాశ్మీర్ ముక్కలైపోవాలని కోరుకునేటువంటి మత దేశం కావాలని కోరుకునేటువంటి దరిద్రులు వాళ్ళు. హమాస్ తీవ్రవాదులు ప్రపంచమంతా నాశనం చేసే దరిద్రులు, వాళ్ళని సమర్థిస్తారు, ఇరాన్ని సమర్థిస్తారు, చైనాని సమర్థిస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ అమ్మ కొడుకులు ఇద్దరు కూడా? మేము భారత వ్యతిరేకులం, భారత వ్యతిరేకులతో జట్టు కడతాం, మేము రాజకీయంగా భారతదేశానికి శత్రువుల్లాగా తయారవుతాం, దేశద్రోహులుగా తయారవుతామని ఏమన్నా అర్థం ఉందా మాట్లాడేదానికి?